హలో అండి, మన ల్యాండ్కి వచ్చిన హోలీ స్పెషల్. మన వాళ్ళు చాలామంది మిస్ అయిపోతున్నారు కదా మన ల్యాండ్లో వీడియోస్, అది కూడా స్పెషల్లీ వంటకాల వీడియోస్. అందుకే ఈరోజు పిల్లలతోటే చేసిన మటన్ కర్రీ, పూరి, రైస్ అన్నీ కూడా. అంటే ఏమేమి చేస్తున్నా అనేది చూసేయండి. చెప్పడం కాదు, మిక్స్డ్ కర్రీ చేస్తున్నా. ఎప్పుడు అంటుంటారు కదా చూపెట్టండి అమ్మా అని చెప్పి, అయితే ఈరోజు చూపెడదాం అనుకున్నా. ఇగో మా మైలోగాడు నాకు ఆ చెట్టు కింద అడ్డవసరం నీటికి వచ్చిన, అయితే ఇగో ఆట ఆడుతుంది. వీడియోకి వచ్చా మళ్ళీ వస్తా. అయితే ఆకులు వెళ్ళినాయి కదా, ఆకుల్ని తెంపుకొని వెళ్దాం ఈరోజు అని చెప్పి అరటి చెట్ల కాడికి వచ్చినాయి. చాలా ఉన్నాయి. మనకైతే ముందే వచ్చేస్తాయి పండ్లు. నెక్స్ట్ మంత్ పండ్లు వచ్చేస్తాయి నాకు తెలిసి. పిల్లలు అట్లా మన పనిలో మనం ఉంటే పిల్లలు ఇంకా అలర్ట్ చేసేది ఎక్కువ ఉంటుంది చూడు. సేమ్ అట్లా మా మైనాగాడు మేము వీడియోలలో తీసుకుంటుంటే ఇంక వీళ్ళు వీడియోలో పడ్డారని చెప్పి నన్ను పట్టించుకోకుండా అని. ఇక అరే ఇక్కడ తడి ఎట్లా వచ్చింది, డ్రిప్ వేసాము చెమట. ఇందాక డ్రిప్ వేసిండు అన్న, మర్చిపోయినా. అయితే ఇవి ఆకులు బాగున్నాయి, ఆకులు కట్ చేస్తా. పట్టుకున్నాను. చాలా రోజులైంది మనం ఆకుల్లో తిని. నాలుగుండని ఇక పైన 4 ఉంది. చాలు, ఈరోజు అయితే మస్తు ఆకులు వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఇచ్చేసి చూసిరా, చాలానే తెంపిన ఆకులు. ఐస్ క్రీమ్ తినలే, తిను, మెల్ట్ అయిపోతుంది మొత్తం. మరి అన్నయ్య తినేనే. అయితే ఫ్రూట్స్ అవి తీసుకొచ్చిన, పిల్లలు ఉన్నారు కదా. హ్యాపీ హోలీ అయినా హ్యాపీ హోలీ అంట. అయితే హోలీ ఆడతాం. ఫస్ట్ వంట చేసుకొని ఫుల్గా తినేసి హోలీ ఆడి మన కొత్త బోర్లో వాటర్తో మన లొక్కి వాడుకొని మొత్తం ముంచేస్తా పొట్టిదాన్ని వీడిని. డ్రెస్సులు కూడా తెచ్చుకున్నాను. నీకే ఉంది, అది కడిగి మంచి తీసుకో. నేను ఒక ముగ్గు ప్యాకెట్ తీసుకొని ఓపెన్ చేసి తీసుకొని మా అమ్మమ్మ మొక్క మీద కొడతా. కొడదులే, వీడియోలో మటన్ తీసుకొచ్చిన కాల్చినారా బాడుకు. ఇంకా అమ్మమ్మ మీద వేసి కొట్ట నీకు బలం వస్తుంది. దాదేసి క్లేసి కొడతా. అయితే కొత్తిమీర, అప్పుడు డ్రెస్ మొత్తం పోతుంది. మిక్స్డ్ కర్రీ కోసం ఆలుగడ్డలు, ఇగో కాలీఫ్లవర్, ఇది ఇవి హోలీ కోసం కలర్స్, ఇది వచ్చేసి పూరికి పిండి. ఇంటి నుంచే తీసుకొచ్చినాయి ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ ఎండ వచ్చేసినట్టుంది మొత్తము. అదేంటిది, అందులోంచి చీల్చుకొచ్చి మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టు వచ్చింది మా రైస్ బయటికి. అది సించేసి ఇగో రైస్ కూడా వండుకొని వచ్చిన. ఇక్కడ పెడదాం. ఇక్కడ నేను కూర్చున్న దానికి ప్లేస్ పెట్టుకొని ఫస్ట్ కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటా. కలర్స్ అది తెచ్చినా కానీ లక్కినానా, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఇక్కడికి వచ్చి ఈ పొయ్యి అంటే ఇచ్చినాక చేస్తాయి. ఆమెనైతే చూసిరా, ఇక్కడ రాను, ఎడుగుచ్చో. ఇగో 2, 4, 6, 7 తెచ్చిన ఆకులు అందరం వినేటట్టే. తల్లి ఇవి తీసుకుని టేబుల్ మీద పెట్టుమా. దామ్మా, ఇగో ఇవి తీసుకుపోయి అక్కడ పెట్టి మనం తినేప్పుడు నా పొట్టి నాకు హెల్ప్ చేస్తుంది.
ఇప్పుడు లేదు, గమ్మున కూర్చో. ఉండని ఇలా చెప్తేద్దామని పెట్టినా. నువ్వు తినేసి చల్లగుంట తినేసి. పిల్లలు తినారంట. నాకు అసలు వద్దు. ఎందుకు వద్దే? నీకోసమే తెచ్చిన. తాత కవర్ ఎందుకు తిన్నావు? అయితే నేను పూరి కట్టి పీట మర్చిపోయి వచ్చిన. పీటకైతే ఇక్కడ మన దగ్గర మార్బల్ ఉండే కదా, మంచిగా పీస్ వేసి నీట్గా రుద్ది మా కోటయ్య క్లీన్ చేసి ఇచ్చిండు. అట్లనే ఏం చేసిండు ఐడియా, ఇక్కడ పీవీసీ పైపు నీట్గా మంచిగా కడపసి ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ మన పరికరం ఇదే. డిస్టర్బ్ చేయదు కన్నయ్య. అది ఖరాబ్ అయింది, పడేసిన. ఇది పసుపు వేసి వాటర్ వేసిన. తల్లి ఇడు కూర్చోవి, ఇవి వేడేసుకో. ఇడికి రా, ఇడి కూర్చో. ఇగో మటను డింగ్. ఇదేమో మా పొట్టిదానికి. ఇగో అరే మా రాముడు కొట్టించుకోరాలేదు, ఎట్లా వేసిండు డింగ్. మళ్ళా కొడుకి నేనే క్లీన్ చేస్తా. నాకు ఇన్నిసార్లు ఇట్లా వేసిన కూడా చేయగట్టండి. లాస్ట్ ఇయర్ ఇట్లా పిచ్చి పిచ్చి ఆటలు ఆడకన్నా. కానీ నాకు భయం అవుతుంది తెలుసా దీంతో కొట్టనికే. ఇట్లా కొట్టేటప్పుడు ఏడ పడుతుందో చేతుల మీద అన్నట్టు. ఒక హ్యాండ్ వెనక పెట్టుకోవాలి మమ్మీ. ఒక హ్యాండ్ పెట్టుకోవాలా? ఈ కష బిషకసారి అట్లా 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 హ్యాండ్ వెనక పెట్టి కొట్టాలంట. ఎక్కడ కూర్చోవాలమ్మా? అంటే అక్కడ కూర్చోవాలి. కూర్చో, కనపడాలనా? కనిపిస్తావు నువ్వు ఆడ కూర్చుంటే. కనపడతావా? ఇడికి రా, మరి ఇడికి రా. చెల్ల మంచిగా ప్లేస్ సెట్ చేసుకుంటది. అటు సైడ్ పెట్టాలి. నాకు కావాలన్నప్పుడు అంది. ఏడు కూర్చోనన్న పోలేసుకుంటా. ఇగో కట్ చేస్తాం స్మూత్. అమ్మమ్మ జస్ట్ వాటర్ వేసి తల్లి. ఈ వాటర్ నువ్వు అంది నాకు. అది అది పసుపు అందులో కాదు, ఇంట్లోనే. ఇందులోనే ఒకసారి ఆగే ముందే నాకే వస్తలేదు. నాకొచ్చు. ఇగో తల్లి నాకొచ్చు. సరే ఇంకోటి కొట్టు. మెల్ల మెల్ల. అరే మంచిగా కొడతలేదు. తీ తల్లి. ఇక రైట్ తీసే తల్లి. ఈ చెల్లిని ఒకసారి అంట కొట్టని. గట్టి వద్దు, ఇట్లేసి కింద వద్దు. చేతులు అడ్డం పెట్టద్దు. తీసి తల్లి, తీసి తల్లి. టమాటోస్ ఇట్లా కాదు, ఫస్ట్ ఇట్లా తీసి తల్లి కడుగు. ఫస్ట్ టమాటాస్ వద్దు నానా, ఆగిగా తీసి ఈ ముక్కలు తీసి. ఏ ముక్కలు? తర్వాత మళ్ళా అలా వేసేసి ఫస్ట్ ఇవి తీసి. అయితే మా పిల్లలతో వంట చేస్తున్నా. ఇక్కడ పెట్టు, ఆ చెల్లి తీసుకుంటుంది ఇరికించి. సరే మీరు మన సబ్స్క్రైబర్స్ కోసం ఏమన్నా చెప్పుర్రు మంచిగా. అది కాకుండా తల్లి ఉండని, ఇప్పుడు నేను అన్ని వేసేస్తా. ఉండగా 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 కట్టయింది. అయితే ఈరోజు నేను మటను, కాలీఫ్లవర్, ఆలుగడ్డ. అమ్మమ్మ చాలా టేస్ట్ ఉంది వీటిలో, చూసుకో. అయితే ఇప్పుడు అన్ని కట్ చేసి ఇంట్లోనే వేసేస్తా.
మటన్ అని కట్ చేసేసి. ఓ నా పీస్ వచ్చింది. ఓకే పీస్ వచ్చిందా? నా పీస్ నేను కట్ చేస్తా. అమ్మ ఇది వద్దు నాన్న, ఇది జోకులు కాదు. జోక్లే యా అది కట్ ఏమయ్యేటట్టుంది ఇది. ఎగో కియమ్మ 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 కాదు క్రియం. ఇగో ఇంతంత ముక్కలు వేద్దాం. చెల్లి తీసుకో. ఏ ఆగు అమ్మమ్మ చెప్తే తీసుకుంటా. ఎగో తీసుకో తల్లి. ఇవా ఆ, అది అయిపోయింది. ఇప్పుడు కాలీఫ్లవర్ అమ్మ కొట్టం తల్లి నిన్ను. నేను కాలీఫ్లవర్ కొట్టచ్చా? కాలీఫ్లవర్ నీతో తీపిస్తా. నీకేం తగలదు తల్లి, నేను ఈడేమన్నా ఉన్నా. అదే సెకండ్ తగ్గుతుందని అంతే. హాఫ్ కట్ చేయాలా? హాఫ్ కట్ చేయాలా? హాఫ్ కాదు, చిన్న చిన్న ముక్కలుగా. నైఫ్ తోనేనా? నైఫ్ తోనా? ఎట్లుంది అమ్మమ్మ కుకింగ్? సూపర్. అమ్మమ్మ సూపర్ కదా తల్లి. అమ్మమ్మ ఇది దీంట్లో వేసేసుకోనా? దాంట్లో కాదు తల్లి, దాంట్లో ఇది. అమ్మమ్మ ఈ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు వరకు వేసేసుకో. ఒకటే మెల్లమెల్లగా అన్నా ఎందుకు కత్తి పోకుండా. ఎక్కడి నుంచి వచ్చింది? కత్తి. ఈ కత్తిని అమ్మమ్మ కొనుక్కొచ్చింది, పప్పి మామ తెచ్చిండు. కొత్త కత్తి. ఆయన కత్తి పిచ్చి ఉంది. ఎందుకు పిచ్చుకుంది? ఇట్లా మంచిగా కొట్టుకోవచ్చనే. క్లీన్ లేదు కత్తి. కత్తి ఎందుకు లేదు? క్లీన్, ఇంత క్లీన్ ఉంది. ఇది ఇట్లనే ఉంటది ఐరన్. అది బొగ్గు బొగ్గు ఉంది దాని ముందు. ఐరన్ ఇట్లనే బ్లాక్ ఉంటది. ఉండాలి తెల్లగా. మటన్ అయితే కొటేషన్. ఇప్పుడు నేను వేసుడే ఇందులో. ఇందులో వేయి తల్లి, అల్లం చేస్తే అల్లే. సరే మా పొట్టి వేస్తుంటది. వద్దు, ఇప్పుడు ఏమేయాలి? ఈ చికెన్ దీంట్లో వేయాలా? ఆగు. దింగే దింగే దూడించాలి. అయితే ఇగో టమాటాలు కట్ చేసేస్తున్నా. నా మన్మరాలాడ నేను ఇది కట్ చేస్తా. మటన్ అంతా వేస్తుంది. నేను ఇది కట్ చేస్తా. పెద్ద పెద్ద ముక్కలు. తాత అమ్మమ్మ నేను ఇది కట్ చేస్తా. అమ్మమ్మ ఇంకా అయిపోయింది. వేసేసిన ఎంత షార్ప్ ఉందో మీకు అత్తది. మస్తు షార్ప్ ఉంది నీకు. అమ్మమ్మ నేను ఇది కట్ చేస్తా. అది కట్ చేద్దు. వేసినావా అమ్మ తల్లి? మొత్తం వేసేసిన. ఓకే. మరి ఆనియన్ ఎవరు కట్ చేస్తారు? అయితే ఈరోజు నా మన్మరాలతోనే వంట. ఇది పీల్ చేయాలా? నేను వంట చేయాలా? ఇవే నన్ను తీసేది. అమ్మమ్మ పీల్ చేయాలా? దీన్ని ఇట్లా కలిపేద్దాము. కలిపి. నేను ఆనియన్ కలిపే 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 ఆనియన్ ని కట్ చేస్తా. కలిపేసినావా? దుంబల్గే ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసిద్దాం. దుంబల్గే మొత్తం ఇంతే. హోలీ స్పెషల్. అందుకే ఇంత ఎప్పుడు నా కొడుకు నా బిడ్డతో చేస్తా కదా. ఈ హోలీ రోజు నా స్పెషల్ మన్మడు, కోసం నా మన్మరాలు. ఫుల్ వైట్ పడుతుందా తల్లి తల్లి చేది. ఆగు, ఊరి తెగుతుందిరా. అయితే ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా. మిక్సీ చేయాలా? ఆగు ఆగు ఆగు, ఇప్పుడే కాదు. సంక్రాంతి స్పెషల్ కోసం టమాటో పొటాటోస్ కోసం అయితే ఉప్పు వేస్తున్నా. ఇంకా సంక్రాంతి నారా నీకు? సంక్రాంతి ఎప్పుడో అయిపోయింది. ఉప్పు తీపెట్టు. అమ్మమ్మ తిప్పరా? ఏంటిది? మిక్స్ చేసేసానా? ఆగు ఆగు. నేను మిక్స్ చేసేస్తున్నా. నేను మిక్స్ చేసేస్తున్నా. దాన్ని తుడవండి. నేను దీన్ని మిక్స్ చేస్తా. ఎందుకంటే అమ్మమ్మ వేయట. కవర్లు మన బోర్ వేసినప్పుడు కారం ఇదో కారము. నేను నాకు ఇలాగా స్పైసీ ఉండాలి. అమ్మమ్మ మిక్స్ చేయరా? ఆగు తల్లి. అది కూడా ఇదిగో. దీంట్లో చూడు ఇంకా వైట్ అవుతున్నాయి. ఇంకా స్పైసీ కూడా. ఇదిగో ధనియాల పొడి. నా దాంట్లో నువ్వు తుడుస్తున్నావు వేయమని చెప్తున్నావు. నీకు అవి తుడుచుడే వేసుడు. గరం మసాలా డబ్బా ఏది? గరం మసాలా. గరం పోయింది పడేసిన. గరం మసాలా డబ్బా ఏది?
ఏమో అగాడ నూనె డబ్బా ఇవ్వ చిన్న డబ్బా ఉంది గరం మసాలాది. స్పైసీ పొటాటోస్ టుడే ఐ కుకింగ్ దిస్. అయితే ఇందులో ఆయిల్ కూడా ఇంకా కట్ అయింది. మిక్స్ చేసేదా ఎప్పుడైనా? గెట్ ద స్పైసీ వాటర్. గెట్ ద స్పైసీ వాటర్. తల్లి మిక్సింగ్ మిక్సింగ్ గెట్ మిక్సింగ్ మిక్సింగ్. హలో నా చేతులు మంచిగా కలుపు. దుంబల్గే 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 కడుక్కో ఫస్ట్. దుంబల్గే 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 దుంబల్గే. కడుక్కున్నావా? దుంబల్గే కలిపిగా దుంబల్గే. నువ్వు మళ్ళీ సోప్ పెట్టి కడుక్కోవాలి, లేకపోతే నేను కడుగుతా. కళ్ళల్లో కారం పోతుంది కళ్ళు చూసుకున్నప్పుడు. అందుకే అయితే పాపతో అట్లా చేపిస్తారు ఏంది అనుకోకండి. మా పుట్టిదానికి ఇట్లా ఇష్టం వా హెల్ప్ చేయడం కదా. కొత్తిమీర ఐ లైక్ కొత్తిమీర. నేను లిప్ చేస్తా. కడిగి మరి మిక్స్ ఐ లైక్ టు మిక్స్ ఐ లైక్ టు మిక్స్ ఐ లైక్ టు మిక్స్. స్పైసీ అయిపోతది. ఐ లైక్ టు నా హ్యాండ్స్ చూసిరా మొత్తం మిక్స్ చేసినా. అబ్బా చూడండి బాగా పెట్టినట్టు కలర్ఫుల్ గా ఉంది. మళ్ళీ అక్కడైతే ఏమైందో మళ్ళీ అక్కడైతే మొత్తం ఇది కర్రీ చేసేసిండు. నేను లేసే మసాలాలన్నీ అందులో కలిపి. కొత్తిమీర ఐ లైక్ కొత్తిమీర. అగైన్ వైట్ టమాటో మిక్స్ 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 మిక్స్. కర్రీ చేసేస్తా. సాంబార్ కర్రీ అయిపోయింది. ముందు కొంచెం ట్రై చేయి. ఇలా ఏమేమి వేసినా చూసినారు కదా. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ, టమాటా. ఒక ట్రై చేయి. ఆగు దీన్ని టమాటో టమాటో. అయిపోయిందా తల్లి? అయిపోయిందా? అయిపోయింది చెయ్యిగా కడుక్కో. దీనిలో ఆ గంటి తల్లి, ఆ గంటి నా హ్యాండ్స్ క్లీన్ తల్లి. గంటి అక్కడ వాటర్ తేపో తల్లి. అమ్మమ్మ నేను అయితే బ్లూ నేను స్టీర్ చేస్తా. చల్లగా ఉండేది ఏ వాటర్ అది ఇగో మొత్తం కలిపేసింది నా మమ్మరాలు. కలుపుతా. అయిపోయిందానా? ఒకసారి కలుపుతా. కలుపు. అమ్మమ్మ పట్టు. ఇందులోనే వాటర్ వేస్తున్నా అండి. మెల్లగా ఆగు ఆగు. ఇందులో నేను కాలీఫ్లవర్, ఆలుగడ్డ అన్నీ వేయాలి కదా, కాబట్టి వాటర్ అయితే కలుపుతాను. అమ్మమ్మ ఇది అడబెట్టి రాపో తల్లి. ఆగు. ఇట్లా ఓకే అయిపోయింది. ఇంకేం కలుపుతావు? నేనేం చేయాలి? కట్ చేస్తా. అది ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ అయింది. అయితే ఒకరోజు ఏమైంది, నేను రబ్బర్ పెట్టకుండా పెట్టిన. ఎంతసేపు విజిల్ వస్తలేదు, ఒక రౌండ్ వేసే వరకు అన్నం అయిపోతానా అని చెప్పి నా కొడుకుతో మస్తు ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన. చూస్తే రబ్బర్ పెట్టలేను, అయ్యలేదు. మన జెర్సెట్కి అయింది. ఇది పొయ్యి మీద పెడతా, ఇవి వేసేసినాక లేస్తా ఒకేసారి. తల్లి అలా వాటర్ పారబోసేసి లేవు చెప్తా. నువ్వు లేనా లక్కినా కూర్చోవి. ఇగో ఇది అక్కడ పోసి చెట్లు, అక్కడ వంగ చెట్లు కాడ పోసి పోసేసి అటువైపు బకెట్లో నీళ్ళుదే. వాడికైతే మరీ సీటను ఎక్కడ మీద నీళ్ళు పడతాయో అది. ఆ బకెట్లో వైట్ బకెట్లో నీళ్ళు. ఇప్పుడు నేనేం చేయాలి? కాలిపోతున్నాయి. ఇందులో కాలుతున్నాయి, వైట్ గా దాంట్లో కాలుతలే. కాళ్ళు కాలిపోతున్నాయి. కాళ్ళు తేపోతాయి. నువ్వు బకెట్లో నీళ్ళు తెపో, ఓకే వైట్ బకెట్లో. నేను దీంట్లో ఇస్తా. దీంట్లో కూడా ఇది పెట్టేసిన. ఇవెత్తాయి తల్లి, ఇవెత్తాయి. ఆ వాటర్లే కడుగు. ఇవి అవి ఉడికిన తర్వాత కూర అంతా అయిపోయాక లాస్ట్లో ఫైనల్గా వేస్తా. నేను మామూలుగా ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఇంతే. వెజ్ తినము ఎక్కువ ఇష్టంగా. ఇంకా కాలీఫ్లవర్ కానీ, వంకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, మునక్కాయ కానీ, అదేంటిది అన్నీ ఆలుగడ్డ కానీ తెచ్చినావా నాన్న?
అమ్మమ్మ నాకు అది అమ్మమ్మ ఇది సరిపోలే ఇంకా ఇక్కడ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది సరిపోలే ఆ పేరు అందులో ఈ కత్తి తీసి ఏడుంటే వాళ్ళు ఏది ఇంకా దీని పని అయిపోయింది, అందుకే దీని మీద పెట్టిన. దీంట్లో ఏం చేసేది లేదు, వేసేసి దాన్ని చేయాలమ్మమ్మ. ఏది ఈ కాలీఫ్లవర్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి క్లీన్ చేసి ఫైనల్ గా వేద్దాం. ఇప్పుడు నాకు ఫైనల్ ఈవిడ పెట్టేసి ఫైనల్ గా నాకు అమ్మమ్మ ఏంటిది నాన్న ఫైనల్ కారం అంట తీసాను ముక్కులో పెట్టాము. చల్లకే చేసినావు ఏంటిది మొత్తం చల్లకే మొత్తం కూడా మొత్తం చెల్లికి చేసినానా? ఇది ఇంకా ఉన్నది ఇది అవసరం లే ఇంకా తర్వాత పైన మన పడేసామమ్మ లాస్ట్ లో తుండు పని అయిపోయిందా? తుండు పని అయిపోయింది. ఇచ్చే ఉండనీలే ఉంటే తుండి ఇక్కడ వేసేది, కత్తి మాత్రం వీళ్ళకి అందకుండా సేఫ్గా లేనన్నా లేచిపోయి పొయ్యి అంటించొస్తా. పొయ్యి అంటేసి ఇంకా వంట స్టార్ట్ చేయడమే. అయితే ఈ మధ్య అందరూ కూడా మన వీడియోలు చాలా మిస్ అయ్యారు. ఈ రోజు అయితే మస్తు చూడండి. నేను అంటిస్తా పొయ్యి కూడా నీతోనే అంటిస్తా, అన్ని మీతోనే చేపిస్తా. నేను చేసుకుంటా. అయితే ఈ రోజు మా పొట్టిదాన్ని మా లక్కోని ఇద్దరిని ముంచుతా చూడు హోలీ. మా ఇంకొక మనవడు మైలాగాడిని కూడా ముంచుతా. కప్పులో నీళ్ళు వేసేసి దాంట్లో హోలీ వాటర్ వేసేసి పమ్మమ్మ జుట్టు మీద పమ్మమ్మ ఎక్కడ అక్కడ చూసేటప్పుడు మెల్లగా వచ్చి పమ్మమ్మ నెత్తి మీద వేసేస్తా. అది అప్పటి నుంచి ప్లాన్ చేస్తా. అగ్గిపెట్టేది అమ్మమ్మ నేను హెల్ప్ చేయాలి ఇవన్నీ ఇయ్యానికి తల్లి చెప్పు ఇయ్యానికి ఏది ఇయ్యాలో తినొచ్చు ఏం కాదు. ఇట్లా పచ్చిది కన్నగడ్డి తింటుండే చిన్నప్పుడు. అయితే ఇందాక గరం మసాలా వేయలే, డబ్బా అయితే దొరికించుకున్నా. ఇది చెక్క లవంగాలు సాజీర ఇవన్నీ వేసి ఇంట్లో కొట్టుకున్న మసాలా, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా. ఇంట్లో నుంచి డబ్బా పట్టుకొచ్చిన వాటర్ నాన్న. కలిపేసి మాట్లాడి వేయించినావు కదా చూడండి. అంతా మీరే తల్లి చేసింది. కానీ పసుపు వేసినావు మేము ఇట్లా కనిపిస్తుందా నాన్న? అది కనిపిస్తుందమ్మా. ఆడబెట్టుకో. ఎక్కడ నువ్వు బయటికి పో చెప్తావు ఫస్ట్. బయటికా మొయ్యనీకే వస్తలేదు ఎందుకురా నీకు? పెడతా అంటుండు మెల్లగా. తెచ్చి అక్కడ పెట్టి ఆ పక్కన ఇక్కడ మెల్ల పెట్టరా. రాముడు తాత హెల్ప్ చేస్తాడు చూడు. సెంటర్ లో పడితే సెంటర్ అయ్యో పోతుందిగా. ఆ గ్రిల్ పెట్టరా? గ్రిల్ పెట్టేసి ఇప్పుడు పెట్టుకోలేకి నాన్న. ఆగు 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 పెట్టు పెట్టు. మలక్కోడు పెట్టి నేను హెల్ప్ చేస్తామమ్మా మొత్తం నేనే కుక్ చేస్తా అన్నాడు. అందుకే ఇగో ఈ ఆయిల్ దాంట్లో పోసేపోయి పక్క నుంచి రావుడు ఎట్రా దగ్గర పోసి రా ఇక్కడ రా. ఆగు తాత వస్తాడు. నువ్వు అట్లా ఫాస్ట్ పోసినావు అనుకో మంట వస్తుంది. స్లోగా పోయాలి. స్లోగా అట్లా పోసేసే మొత్తం మొత్తమా. నేను వేరే చేస్తా. నేను వేరే ఇగో ఇది వచ్చేసేవా. నేను కూడా ఇంకోటి చేస్తా. చల్లేసి కూడా నాకు ఇప్పుడు నేను తాత వేసిండు. చల్ల ఛాన్స్ అయిపోయింది. నా ఆకు తీసుకురా. ఆకు తీసుకురా. అగో అట్లనే చూడు టేబుల్ పైన పూరీలు తీసి లేద్దాం ఆకులలో. అమ్మమ్మ ఇప్పుడు ఇప్పుడు ఉండేది నేను నేనే రుద్దునా. ఏం రుద్దుతావు అమ్మమ్మ? పూరీలు పూరీలా నేను హెల్ప్ చేయదా? నేను రుద్దుతా. నాకు వచ్చు. నువ్వు ఈ పక్కకు రా చెప్తా. నువ్వు ఈ పక్కకు రా. ఎందుకు? ఇది పెడదాం అక్కడ పూరీలు వేయనీకే. సరే నేను అటు వస్తా. ఇట్రా మరి నేను కడిగి తొక్కుతావానే. ఇక్కడ ముందే ఇక్కడగా అమ్మమ్మ ఉదయం అమ్మ
ఇంకొక ఆకు తెప్పనా? ఇంకొక ఆకు తెప్పో. బా మీతో వంటలు చేసినాము కానీ నాకు లొల్లి ఎక్కువ ఉంది నాయన. నూనె వేయాలి దానికి. కడిగేసిన ఇది అక్కడ పెట్టు. సరే ఇప్పుడు అమ్మమ్మ నేను మరి పిండి మరి నేను నువ్వా ఇక్కడ కూర్చొని పట్టవు నానా. మరి మరి మడి 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 కూర్చో అక్కడే, ఆడే వాటర్ బాటిల్ కాదు. ముక్కలు వేసుకో. ఇగో ఇక్కడ కూర్చో. దాని మీద పొడి పిండి ఉంది. పొడి అన్నీ. అమ్మమ్మ ఏదొకటి అమ్మమ్మ నాకు చూపిస్తావా? ఏది నేనే చేస్తాను, తడుంది. నేనే చేస్తాను నీతోటి. నాకు కొంచెం ఇవ్వవా? నాకు కొంచెం ఇవ్వమ్మమ్మ. ఇగో మీరే ముద్దలు చేసిండి. అంటే సర్కిల్సా? సర్కిల్స్ చేయండి. ఈజీ పీజీ చేయండి. చేతులు మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. తీసుకోండి స్టిక్కీ చేయండి. ఇక ఆయిల్ పోయి. కొంచెం ఆయిల్ తీసుకుంటాను కానీ నన్ను తీసుకో. దీని మూత కూడా కనిపిస్తలేదు. సర్కిల్స్ చెయ్యి. చేతులు క్లీన్ ఉన్నాయా? క్లీన్ ఉన్నాయి. స్టిక్ అయిపోతున్నాయి. ఏం కాదనే పట్టుకో. కట్టెలు పొయ్యిలో అవి పెట్టవా? ఇట్రా ఇంతేనా? పొయ్యిలో ఈ పొయ్యిలో కట్టెలు పెట్టవా? ఇంత తీసుకోవాలా? ఏంటిది? ఇంత తీసుకోవాలా? నూనె అంతా అయిపోయింది. ఆ నూనె ఇంత తీసుకోవాలా? ఇగో ఇంత పెద్దగా. అంత పెద్ద కదా నూనె ఆ నూనె వేస్తా ఉండే కొంచెం గెడ్డుతో కొంచెం మొత్తం స్టిక్ అయిపోయింది. అదెందుకమ్మా? అమ్మమ్మ దీన్ని సరిపేస్తున్నావేంది? మళ్ళీ నేనేం చేయాలి ఇక్కడ? అమ్మమ్మ అది అమ్మమ్మ ఇప్పుడు ఇంక ఇది ఇచ్చి దీంతో నాకే చేయవసలేదు. ఇట్లా హార్ట్ అమ్మమ్మ హార్ట్ చేసినాం. ఏం కాదు ఏమమ్మమ్మ. హార్ట్ లివరు కార్జము బ్రెయిన్ అన్నీ చేస్తాయి. ఇప్పుడు చెయ్యి మళ్ళీ మీరే చెప్పాలి ఏంది షేప్స్ అని. చెప్పాలి అమ్మమ్మ. హార్ట్ అది ఫుల్ హార్ట్. కొంచెం కింది కడితే ఇది పక్కకు పడేయకండి, ఓకేనా? అమ్మమ్మ అమ్మ ఇంతేనా? కరెక్ట్గా నా బిడ్డ వస్తుంది. కరెక్ట్గా వస్తుంది నా బిడ్డ. ఎందుకంటే ఈ నుంచి లేవలేననే తల్లాడుతున్నా. అమ్మమ్మ పెట్టచ్చా ఇక్కడ? ఫ్లాటింగ్ చేయొచ్చా? రూమ్ కాడ. ఇగో ఇంత ముద్దలు చేసేయాలి నాన్న ఇట్లా. నువ్వు అది రుద్దద్దే. ఇది కిందికి ఎగ తల్లి. మళ్ళా ఎక్కడ పెట్టాలి? దీని మీదనే పెట్టన్నాగా. నువ్వు రుద్దలేవు, పీకలేవు. ఎందుకే అమ్మమ్మ? నువ్వు రుద్దలేవు, చేయలేవు. ఎందుకే? అమ్మమ్మ ఫ్లాటింగ్ చేసిన ఇతే రోలర్ లేవాలా నేను? రోలింగ్ పిన్ అంట. మీ మొహాలు కూర్చో అమ్మేస్తుంది. ఒక బట్ట దాంట్లో కాల్చి ఇక్కడ కూర్చొని మొత్తం పిండి చేసుకోవచ్చు. ఇగో మీరు కింద వేద్దు. లక్కినానా లేవు. నాకు కడిగి పెట్టినాను ఇందాకది. అంతా మట్టిలో పెట్టి కడిగి పెట్టినట్టు. పూరి చూసిరా? పూరి ఇప్పుడు అయిందా? ఊహూ. ఇప్పుడు అయిందండి. అమ్మమ్మ ఉండు, వస్తున్నా. ఉండ రావద్దు. అమ్మకు పెడుతున్నా. కుక్ చేస్తా ఒకటి. నేను ఒక కుక్ చేస్తా. అమ్మవారికి పెట్టినా. నేను ఒక కుక్ చేస్తా. ఒక సైడ్ రుబ్బు. మాకు అయిపోతుంది నూనె. ఫస్ట్ నుంచి స్టార్ట్ తల్లి ఇంకా లేవు లేవు లేవు. కాలుతుంది ఇక. కింద అయ్యకంటే చేస్తా. మళ్ళా ముద్దలు చేసినట్టు లేసి వచ్చినావా? అవును వేసి వచ్చింది. చెయ్యి ముద్దలు చెయ్యి. అమ్మమ్మ ముద్దలు వచ్చింది. ముద్దలు ఏంటివి? ఇట్లా అట్లా చెయ్యి తల్లి. సర్కిల్స్ రోల్స్ పెద్దగా రాదమ్మమ్మ, కొంచెం చిన్నగానే వస్తాయి. జర పెద్దగా చెయ్యవే.
కొంచెమే పెద్ద మీడియం సైజ్ ఉంటాయి. అమ్మమ్మ నేను కుకింగ్ చేస్తా. మీతోని నాకు కుకింగ్ ఏమో కానీ ఇగో పిల్లలతోని నాకు తలపానం తక్కువ వస్తుంది. ఇగో ముందే ఇడ ఇవి లేవు. అమ్మమ్మ పక్కన పెట్టి కరెక్ట్ మాట్లాడుతుంది. మర్చిపోయినా తీ తల్లి. అమ్మమ్మ అది అంత సైజే ఉంది. చెప్పండి నేను కొంచెం పిండి తీసుకుంటా. కొంచెం తీసుకొని పోయి ఆడుకోపో. కొంచెం తీసుకుంటా. తీసుకో ముద్దంత తీసుకో. అమ్మమ్మ నాకు కూడా కొంచెం తీసుకో. తీసుకోరమ్మా. తిప్పాలి మమ్మీ. నేను చాలా తీసుకుంటున్నా చూసుకో. పికాచు అమ్మమ్మ నూనె. తల్లి ఈడ నూనెలు గిన్నెలు ఏం చేస్తావు తల్లి? అమ్మమ్మ నేను కూడా ఒక చేయొచ్చా ఒక పూడి? అమ్మమ్మ నీకోసం ఒక చిన్న పూడి చేయాలా? నా కోసం చిన్న పూరి చేస్తావా? ఇదే నా కోసం చిన్న పూరి చేస్తాడంట. బా అదంతా వేడి. హ్యాండ్ మేడ్ స్లాప్ ప్యాక్. సో గుడ్. స్లో బా. అబ్బా అయిపోయింది. అయిపోయింది. అమ్మమ్మ నువ్వు నన్ను కాపీ. అమ్మమ్మ నాన్న అమ్మమ్మ కోసం చేసినావా? నువ్వు పెంట చేతులతోని పెంట చేస్తే అవి కాల్చుకొని తినాలా? ఏది చేతులు నీట్గా ఉన్నాయా? ఉంది. చేతులు నీట్. ఇగో చూడండి ఈ పైప్ తో కూడా చేయగా ఈ పైప్ తో కూడా షేప్స్ వచ్చేస్తుంది మంచిగా. అమ్మమ్మ ఆ? అయ్యొచ్చా? ఏంటిది? నా కోసం లక్కోడు పూరి చేసిందంట. చూడండి ఎంత చిన్న ఉందో. ఆగు అది తీసేసినాక ఎద్దు. జాపరిస్తా వచ్చేసిన నేను. చూపి మనోళ్ళకి ఎన్ని రోజులు అయిందండి ల్యాండ్ వచ్చేసింది. ఇంతసేపు నువ్వే నా రంగం నేనే అన్నట్టు. అబ్బా వేరే టెన్షన్ ఒకటి ఉండే పని, ఆ పనిలోనే ఉన్నా. మా మమ్మీకి పాపం ఏం హెల్ప్ చేయలేకపోయినా, ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తుందో కూడా చూడలేకపోయినా. అమ్మవారికి పూరి కూడా పెట్టి నా మనమాడ చేసిండు నా కోసం. నానే మమ్మీ నువ్వు ఇక్కడ కూర్చొని రుద్ది మమ్మీ చేస్తా. 2 కర్రలు పెట్టి కూర్చోమ్మా. అమ్మ నాదే చిందా ఎంత బాగుందా? అమ్మ ఫ్లిప్ చేయి. అమ్మ ఫ్లిప్ చేయి. చేస్తా. అబ్బా లక్కోడు చేసి పొంగిందిగా. బూరే మమ్మీది. అంగో బూరె పిండి అంత వేసిందిగా. కచోరీ. అమ్మ నాకు నువ్వు కూడానా? ఏయ్ దాన్ని చిన్నగా త్రో చేస్తావు నువ్వు. అమ్మ అది అమ్మమ్మకి అయ్యా. కాలుతుంది తల్లి. అమ్మమ్మ చూడు నాది. అయ్యనా చీ, ఇందులో అంతా ఏమేం బిస్కినవే పోసి కింద వేద్దాంలే. లాస్ట్ లో వేద్దాం. నాది చూడు ఎంత క్లీన్ ఉందో. చెక్కలోనే వస్తున్నావా? వెజిటేబుల్స్ కట్ చేసి. అమ్మమ్మ చూడు ఎంత పిచ్చి మంచి ఉందో. నీకే అది. నాకే అంట.
ఆగు ఆగు చల్లగా కానీ నా డాన్స్ చేస్తే వావ్ తల్లి నీది బాగుంది. నాది కూడా నీది కూడా నానా చాలా బాగుంది. చెల్లది ఫ్లాట్ ఉంది అనుకో, నాదే ఫ్లాట్ ఉంది. ఇద్దరివి బాగున్నాయి. చెల్ల ఫ్లాట్ ఉంది. ఎంత చిన్న ఉంది నేను నా చిన్నది. ఇగో తినుకోండి నాన్న, పూరి తినిపోయిగో. ఇది నా చిన్నది. అదొద్దే క్లీన్ లేదు. వాళ్ళ అన్నది లేక వద్దు. అమ్మా అమ్మమ్మ తిను ఇది. తింటాలే. ఇగో నీ చిన్న పూరి పట్టుకో. కాలుతుంది అక్కడ పెట్టుకో, గిన్నెలు పెట్టుకో గిన్నెలు. అమ్మమ్మ నీకే అది పడియలు. ఆగతల్లి. నానా నా ఫోన్ తెచ్చి నాన్న ఒకసారి. అమ్మమ్మ పడియలు నీకే అది. ఇంకెందుకు తల్లి? అమ్మమ్మ పడియలు నీకే. అర్థం కాలే. నీకే అది. నీకోసమేనంట. కానీ ఇంతలో తింటుంది. నానా లక్కీ అమ్మకు ఫోన్ అంటే తెచ్చి. నాకు ఒక అబ్బా ఎంత బాగున్నాయి. అవతల మంటుందమ్మా. మండుతుంది మమ్మీ. విజులు వస్తలేదేం, చాలా సేపు అయింది పెట్టి. అవునా అమ్మే ఇది పని చేస్తుందా? పని చేస్తుంది మమ్మీ. అది ఇప్పుడే మొదలుతుంది మంట. అమ్మమ్మ అమ్మమ్మ ట్రై చేయి నాది. అమ్మమ్మ నాకు ట్రై చేయి. నీది ట్రై చేయనా? ట్రై చేయి మంచి. అమ్మమ్మ నేను రోల్ చేస్తా. అది అమ్మమ్మ నేను రోల్ చేస్తా. నాకు కొంచెం పిండి ఇవ్వా. ఇంకొద్దు నాన్న. నాన్న ఇంకొద్దు నాన్న. పిండి తైంది. ఒక చపాతీ చేసినావు కదా నాన్న? ఇంకొక చపాతి. చూసినమ్మా, ఇగో ఇంతసేపటికి మంచి రౌండ్ వచ్చింది. ఇంతసేపు ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా. అరే ఇది కూడా యూరోప్ అయిపోయింది. తీసే వరకు అవుతున్నాయి. తీసే టైంలో యూరోప్ అయిపోయింది అది. మా పిల్లలు అయితే మా మైలో లెక్క అస్సలు చేయని పడనీయకుండా ఇగో వీళ్ళకే పెట్టు. మీరు చేసేవి మీకే పెట్టాలి, అప్పుడే మీకు చక్కగా అవుతుంది. మీరే తినేటట్టు అయితే ఇయ్యండి, చేస్తుంది. ఇది అమ్మమ్మ కోసం. ఇది నేను అది అయిపోయినాక ఉంటున్నా ఉండు. అమ్మా ఆయిల్ టచ్ అయ్యేటప్పుడు జాబ్ చేయాలా? ఈ పూరి చూసిరా ఎంత బాగా వచ్చిందో. ఇంకా నా పొడి చూడండి. నా పొడి ఎంత బాగుంది. నేను ఆల్రెడీ మేక్ చేస్తున్నా. ఏం కంట్రీలా వచ్చింది? టేస్ట్ చాలా బాగుంది మమ్మీ. ఇది ఏం కంట్రీలా వచ్చింది? చెప్పు మన వాళ్ళకి. ఇండియా. మటన్ కూరలు తింటే ఎక్సలెంట్ ఏమో. వరల్డ్ మ్యాప్ లాగా వచ్చింది. వరల్డ్ మ్యాపా? మళ్ళీ ఒక్కటి బొజ్జలాగా ఉంది రౌండ్ గా. అమ్మ ఇదేమో అమ్మమ్మ బొజ్జలాగా ఉంది. నాన్న పూరీలు తినండి నాన్న మీరు. వీళ్ళకి ఫస్ట్ ఆటలే తినుడా. ఆలిపోతుంది. అరే ఎర్రగైంది మా. అరే ఇటు వచ్చి పోమ్మా. నువ్వు కూడా నువ్వు కూడా అంటే నువ్వు నీకు కాదా మమ్మీ? ఇంకా 3 అయితే అయిపోతాయి. వేసేసి పక్కకుండు. కర్రలు లోపలికి అన్నానా? ఆ నూనెనే వేడిగా ఎండ స్టార్ట్ అయిపోతుందండి, సమ్మర్ వస్తుంది కదా, అందుకే ల్యాండ్ లో వంటలు ఎక్కువ చేయట్లేదు. ఇంకా హోలీ స్పెషల్ కింద ఇక హోలీ సెలబ్రేషన్స్ అన్నీ చేసుకొని ఇక్కడే మంచిగా వండుకొని తినేసి పోదాంలే అన్నట్టు ఇక వచ్చినాం అందరం. అయినా అనుకుంటాం కానీ ఎంత కష్టం. మరీ కష్టం లేదమ్మా, కష్టం లేకుండా అవుతుందా? ఏదైనా చేయాలంటే మనం చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కానీ కష్టమే. అది ఇంకా విజిల్ వస్తలేదు, పొయ్యి మంట కిందికి అయిపోయింది. పూరీలు అయితే అయిపోవచ్చినాయండి, ఇంక 2 అయితే అయిపోతాయి.
అయిపోతాయి అమ్మాయి. ఇంక రెండే. నా బిడ్డకైతే ఎప్పుడెప్పుడు అయిపోతాయా అన్నట్టుంది. చెయ్యి కాలుతుంది మమ్మీ. భయం వేస్తుంది జరసేపు అడుగుసోగానే. ఆహా చెయ్యి అసలు నాది జరసేపు అది చూపిస్తాము కాలిపోయినట్టు. రెడ్డిగా అయింది మరి అంతసేపు ఎందుకు పెడుతున్నావు కాలిపోయే వరకు ఆడ? ఇంతసేపు నేను చేసినా కదా. అది ఎంత సెగ్ కొడుతుందో మొత్తం. ఇంకా 2 ఉన్నాయి పట్టు. నీకు తెలుస్తలేరా ఇడికి వచ్చినప్పుడు సెగ్? మరి ఎండలు కదా నాన్న, తింటావా నాన్న? ఇది వేసి ఇంతసేపు అయినా కూడా ఇంత కాదు. కింద నాన్న కింద తింటలేదు తింటా. ఇది తీసుకున్నాను. నాన్న పూజని తినద్దావా ఇద్దరు? అయితే నేను అత్తల వీడియోలు పెట్టినా కదా, మార్నింగ్ 6:30కి ఫోన్ వచ్చిందండి. నిన్న మార్నింగ్ అనుకుంటా, నిన్న మార్నింగ్ 6:30కి మా ఒక ఆమె. మొన్న అయితే ఎన్ని కాల్స్ అత్తలు ఫేమస్ అయిపోయిన అసలు. అత్తలు ఎన్ని కాల్స్, మంది కనెక్ట్ అయ్యారు మమ్మీ. చాలా మంది. నిజంగా ఇంత అన్యాయంగా ఉన్నారా జనాలు? అమ్మ నాకు నా బిడ్డకైతే ఆ బాధ లేదు నాయన. నేను మా పిన్ని కొడుకే ఇచ్చింది. నేను మా పిన్ని అట్లుంటే సంపారేను మా పిన్నినే మా అమ్మలాగా. కానీ పాపం ఎంతో మంది కనెక్ట్ అయిందో. మా ఇంటి దగ్గర ఒకరు మన ఏదో అమ్మా కలిసినుంటే వీడియో చూపించి నువ్వు ఇట్లా పెట్టినావు కదా నాన్న, అది చనిపోయినప్పుడు అత్త వాళ్ళకి చచ్చిపోయినప్పుడు కాదు బతుకున్నప్పుడు పెట్టాలి అని చెప్పే వీడియో. ఇక అది తీసింది అన్నట్టు తీసి ఇగో ఇట్లా మా కోడలు ఇట్లుంది అని చెప్పి. అవునమ్మా ఏంమ్మా ఇది కరెక్ట్ కాదు కదా తల్లి అట్లా అని నేను వాళ్ళ కోడల్ని అడిగితే ఇక చెప్పింది అమ్మ ఇట్లా ఇది సంగతి అని చెప్పి. నాకైతే మైండ్ బ్లాక్ అయింది. అయ్యో పాపం అనిపించి ఇక వెంటనే వీడియో పెట్టిన. వీడియో పెట్టే వరకు ఇంకా నెక్స్ట్ కాల్స్ వచ్చినాయి అత్తల నుంచి. కాల్స్ వచ్చినాయి, ఒక్కొక్కరు స్టోరీలు చెప్పారు, ఒక్కొక్కరు చెప్పారు. నేను వాళ్ళ చెప్పాల్సింది నేను వాళ్ళకి చెప్పినా కానీ అబ్బా విజిల్ అయితే ఉంది, మటన్ మనది అవుతుంది. ఒక 2-3 విజిల్స్ వచ్చినాక 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి మళ్ళీ ఆలుగడ్డ ఇది వేసి కూర్చో పెడతా. అయితే ఫోన్ చేసి విజయవాడలో ఉంటుందంట అమ్మాయి, బాబు 1.5 year బాబు అంట. అయితే వాళ్ళ అత్తమ్మ అస్సలు నెగలేదంట హస్బెండ్తోనే. అసలు నెగలనివ్వదు. మొత్తం విడాకులు కాడికి వచ్చిందమ్మా, మీరు నా గురించి వీడియోలో చెప్పండి, నాకు విడిపోవడం ఇష్టం లేదని చెప్పి ఏడ్చుకుంటూ అమ్మవారి చెట్టు కింద చెప్తున్నా. ఏడ్చుకుంటూ చెప్తుంటే అయితే నాకు మస్తు బాధ అయింది. తల్లి నేను ఆల్రెడీ 2-3 వీడియోలు పెట్టినా, నాకు మస్తు కాల్స్ వస్తున్నాయి. ఇట్లా కొందరు అయితే మొత్తుకుంటారు, రేపు నీ కోడలు వస్తే నీకు తెలుస్తుంది అది అని అంటారు. అయితే నేను నా కోడలు వస్తే నా ఇంట్లో నేను ఎప్పుడు మీకు చెప్తా కదా, నాకు ఇంకొక బిడ్డ అయితే తప్ప కోడలు అవ్వదు. మీరు చూస్తూనే ఉంటారు కదా, నేను మీలోనే పబ్లిక్లోనే నేను ఉంటా కదా, మీరు చూస్తూనే ఉంటారు కదా, మీకు తెలుస్తుంది. ఇంకోటి నా బిడ్డ కంటే ఎక్కువ నా బిడ్డను నాతో 20 ఏళ్ళు ఉన్నింది. 20 ఏళ్ళు నేను సాకిన నా బిడ్డని. ఆ బిడ్డ అయితే మిగతా ఇంకా నేను ఎన్ని రోజులు బట్టి అన్ని రోజులు నాతోనే ఉంటుంది నా బిడ్డ లెక్క. అంటే నా బిడ్డ కంటే ఎక్కువలాగా చెప్పాలంటే. ఇగో అట్లా మీరు వస్తే తెలుస్తుంది ఇస్తే తెలుస్తుంది అని అనకండి. నేను ఎప్పుడైనా సరే ఏదైనా తప్పు ఉంటే నీ తప్పు ఇది, నువ్వు ఇట్లా మార్చుకో, నువ్వు ఇట్లుండ నా పిల్లలకి ఎట్లా చెప్తున్నా అట్లే చెప్తా నా కోడలికి కూడా. ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు తల్లి, ఇట్లా మార్చుకో, ఇట్లా ఉండని చెప్పి. తప్పు ఉంటే దండిస్తా, ప్రేమిస్తా. అంతేగాని నేను శాడిజం చూపెట్టాను. బయట వాళ్ళ మీద కూడా నేను చూపెట్టాను. నాకు నా మనసు అంత, నేను చూడడానికి ఎంత కఠినమో నేను అంత సాఫ్ట్. అయితే అసలు విషయం మర్చిపోయి ఆడికి అడుకోపోయినా స్వామి. ఇంకా ఆ పిల్ల పాపం ఇట్లా చెప్పమ్మా అన్నది. పేరైతే నేను చెప్పలేను ఎందుకంటే బాగుండదు కదా. నేను మీ హస్బెండ్ని చెప్పున్నానా, అర్థం చేసుకోవాలి కదా, బాబుని ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడు, అత్త అంటే మూర్ఖంగా ఉంటే హస్బెండ్ అని అర్థం చేసుకోవాలి కదా, లైఫ్ లాగా ఉండేటోడు అని చెప్పిన. ఒకవేళ ఆ వీడియో మీరు వచ్చి చూసినట్లయితే ఎవరైతే అమ్మాయి ఉందో, ఎవరైతే దగ్గరలో విడాకులకు పోతున్నారో కనీసం బాబుని చూసైనా మీరు కలిసి ఉండండి. ఒక రెస్పాన్సిబిలిటీతో కనండి పిల్లల్ని. ఒకవేళ పిల్లలు పుట్టిరంటే ఖచ్చితంగా నచ్చినా నచ్చకపోయినా కలిసి ఉండి కాంప్రమైజ్ అయ్యి ఆ పిల్లల కోసం కలిసి ఉండాలి. అంత రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, పిల్లల్ని కనొద్దు నన్ను అడిగితే. అయితే ఇంక నేను పెట్టాను తల్లి అంటే లేదమ్మా పెట్టమ్మా నా కోసం ఒక వీడియో అన్నది. ఇంతకు మించి నేను ఆ బిడ్డ కోసం ఏం చెప్పలేను. వాళ్ళు ఖచ్చితంగా చూస్తుంటారు నా వీడియోస్, అందుకే ఆ బిడ్డ నాకు ఫోన్ చేసి చెప్పింది.
కాబట్టి విజయవాడలో ఎవరైతే ఉన్నారో 1.5 year బాబు అంట, వాళ్ళ నాన్న చనిపోయిందంట, వాళ్ళ అమ్మ పాపం కూలికి పోయి సాగుతుందంట, వాళ్ళ మొగుడు సరిగ్గా చూడక వాళ్ళ అత్త గొడవలతో వాళ్ళకి మళ్ళీ మంచిగా ఉందంట. అవన్నీ చెప్తుంటే మొన్న కొన్ని కామెంట్లు చూస్తుంటే అయితే నిజంగా అండి, ఇంత దుర్మార్గంగా ఇంత దరిద్రంగా ఉన్నారా జనాల లోకం మీద ఇంకా అని అనిపిస్తుంది. ఈడే ఏమన్నా బతారా, ఈయనే ఉంటారా సిలగొట్టుకొని? ఇప్పుడు నేను ఇంత కష్టపడి ఇంత సంపాదించిన ఇంట్లోనే ఉంటానా ఇట్లనే? రేపు నా పిల్లల కోసమే కదా, రేపు నా మనవాళ్ళు నా పిల్లలు నా వంశం మంచిగా ఉండాలనే కదా నేను చేసేది. నా వంశానికి వచ్చేదే నా కోడలు, అట్లనే మీ వంశాలకు వచ్చేదే కదా మీ కోడలు. మన వంశం కోసం, మన పిల్లల కోసం, వంశోద్ధారకుల కోసమే కదా మనం కష్టపడేది. మరి మన వంశానికి వచ్చి మన వంశ పేరు నిలబెడుతూ మనకు వంశోద్ధారకుని ఇచ్చిన బిడ్డ పరాయి బిడ్డ అవుతుందా? ఒక్కసారి మూర్ఖంగా కాకుండా మంచిగా ఆలోచించండి. ఇది మనము ఎప్పుడు ఈయన సిలగొట్టుకొని బతకం. మొన్న కరోనా టైంలో చూసిరు కదా, కనీసం లాక్డౌన్లో అటు ఇటు పోనీకి కూడా లేకుండా లేచేను. లేమా అయిపోయింది, నువ్వు లేవు చెప్తా. కనీసము అటు ఇటు పోకుండా కూడా చచ్చినాం మనం. చచ్చితే ఎత్తేసుకోవాలి లేకుండా గవర్నమెంట్ డబ్బాలు ఎత్తేసారు. అలాంటి పరిస్థితి ఉందా మనకు? అదే ఆ టైంలో అయినా కొంతమంది మూర్ఖులు ఆ టైంలో కళ్ళు తెరిచారు, కానీ ఇంకా అట్లున్నారు. దయచేసి నా వీడియోలు చూసినప్పుడల్లా కళ్ళు తెరవండి. ఆనందంగా ఆ బిడ్డను ఆనందంగా పెడితే మనం కూడా ఆనందంగా చూస్తాయి. మళ్ళీ నా కోడలు చూస్తలేదు అని అందరికీ ఆపోతుంటారు చెప్పుకొని. ఎట్లా చూస్తుంది? అదైనా మనిషి, అది ఉపకారం తింటుంది. దానికి రేషన్, పౌరుషం, సీమి, నెత్తులు అన్నీ ఉంటాయి. ఒకసారి తప్పినా ఒకసారి పెద్దవాళ్ళు చెప్పారు కదా అని ఎంత సిగ్గు చంపుకున్నా ఒక్కోసారి వాళ్ళకు కూడా ఉంటుంది కదా. కాబట్టి కొంచెం అర్థం చేసుకుని మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది విజిల్స్ తీసేసి పెట్టేనా నన్ను? కడాయిలో కాదు నాన్న, కూర అయిపోయింది ఆల్రెడీ, ఇంకా కడాయి తీసేస్తా. అయిపోయిందండి, పూరీలు అయితే అయిపోయినాయి. లేచలే నువ్వులే చెప్తా. నేనైతే అండి నా బిడ్డను మా పిన్ని కొడుక్కి నా తమ్ముడికి ఇచ్చుకున్నా, ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ అలాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే అసలు తట్టుకోలేరు ఇక నన్ను, అంతే. ఇక నా మనుషులు నా వాళ్ళు కాబట్టి నాకు ఏ బాధ లేదు. నేను మనశ్శాంతిగా హ్యాపీగా ఇప్పుడు ఇగో ఎట్లా కోరుకుంటే అట్లా తెచ్చుకొని హ్యాపీగా ఉండగలుగుతున్నా. పెళ్లి చేసిన ఫీలింగ్ కూడా లేకుండా నా తమ్ముడికే ఇచ్చిన, నా ఇంట్లోనే నా తమ్ముడే నా బిడ్డ నా పిన్నే, నేను హ్యాపీగా ఉంటున్నా. మా పిన్ని ఉండదు కాబట్టి ఇట్లా, లేకపోతే ఆమె ఉంటే మేమందరం ఇట్లనే ఉంటాం. అన్నీ మీకు తెలుస్తాయి, తెలిసినప్పుడు ఎక్కడుంది ఏంది వచ్చేసి అంతా కూడా తెలుస్తుంది. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. నాకైతే నిన్న అవన్నీ చూస్తుంటే అయితే అమ్మో నా బిడ్డకి బాధ లేదురా నాయన, హనుమా నా బిడ్డకి బాధ లేదని చెప్పి మస్తు ఇట్లా మొక్కున్నా. పూరీలు అయిపోయిందండి, ఇది తీసేస్తా. ఇది ఎట్లాగో పొయ్యి ఆరిపోయింది కదా, ఉంచాను ఇట్లనే. పిల్లలు అయితే ఇటు రాకూడదు నాన్న చెప్తున్నా. అయితే ఈ విజిల్ తీసేనా నాన్న? అయిపోయింది. లేకపోతే కొద్దిసేపు విజిల్ ఉండలేనా? కొద్దిసేపు అది పోయే వరకు ఉంచుతా. ఆ లోపల కర్బూజకాయ కట్ చేసి చూద్దాం రండి. తల్లి చూపి కాలిపోయిందమ్మా, చూసినావురా? నీకు చేయగా తెలియలేరా? కాదమ్మా నువ్వు ఏమి మరి ఏం చూసుకోకుండా కాలిపోయింది, నాకు తడిచిపోయింది. అది 4 విజిల్ వచ్చినాయి. గ్యాస్ పై వరకు ఉంటే ఉడికిపోతుంది. కర్రీగా బాబా కర్రే కాలేదా అమ్మే? కర్రేగా జుట్టు గుట్టు గలీజుగా అయిపోయింది కదా. కర్రెగా కాలే కానీ మేస్త్రి పని చేసినట్టయినా పెడుతూ కొడతా. ఇగో చెమటలు కారుతా. కర్రీగా అయిపోయినా ఇంకోటి జుట్టు కూడా అణిగిపోయింది. ఇంకోటి కలతాలి తీసుకో. మా పొట్టిదానికి ఫ్రూట్స్ బాగా ఇష్టం. తింటాలి ఏం కాదు, తిని ఎన్ని తిన్నా ఏం కాదు. వాటర్ ఇగో నాన్న, ఇగో ఉన్నాయి తీసుకో. ఇగో పట్టు పప్పి. అయ్యా వరకు తినమ్మా తిను. వద్దు డాడీ,
అమ్మమ్మ ఈ చపాతీ తింటావా లోపల క్యాబేజ్ అవన్నీ ఉన్నాయి ఈ చపాతీ కూడా దానా తిందుదా ఈ లోపల చూడు. పొయ్యిలో ఉండే కర్రలు కూడా అయిపోయినాయి, ఇంకా మళ్ళా తెచ్చి పెట్టాలి. ఇగో కుక్కర్ అయితే ఇట్లా మమ్మీ ఎక్సలెంట్ ఇది తినేద్దాం పాటు రాదు మమ్మీ మస్తు సేపు మన అయింది. వాళ్ళకి స్పెషల్ చికెన్కే దీంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ పోసిన. ఇగో 3 విజిల్లు వచ్చినాయి. ఒక ముక్కి రాదు మమ్మీ కుమ్మేస్తా. ఇవి పట్టు ఇక నాది అయిపోయింది. నువ్వు సిగ్గుచరం లేకుండా అడిగినా ఇంకా మమ్మీ కదా సిగ్గుచారం నేను మమ్మీ ఓ ముఖ్య రాదని. ఫస్ట్ దిష్టిమా అది కాదురా అది కాదు పడుతుంది పప్పి ఇంకోటి. నెల రోజులు కాపాడుతున్న అన్నం మొత్తం ఒకే రోజులో కర్రే బోకైపోయినా కదా. ఇంట్లో ఇవి వేస్తున్నా. ఇంకో ముక్కే రాదు మమ్మీ డాడీకి కూడా. డాడీకి వద్దులేమ్మా. ఇక అంతా పిల్లలకి అందరికి వేసుకుందాం. వాడు వచ్చి షోర్బా ఉంటుంది, అందులో వెజిటేబుల్ వేసి కాంచి కోట ఎక్కించుకోవాలి. మరి అది టేస్ట్ బాగుంటది. ఇగో కాలీఫ్లవర్ ఏదన్నా పురుగు గిరుగు ఉంటే మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు నీట్ గా తీసి ఇట్లా కడిగేస్తాం. సూప్ అయినట్టయిందిరా. ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇట్లా వేసేసుకోవాలి, పెద్ద పెద్ద ముక్కలు ఇట్లా వేయాలి. ఇగో ఓహో ఎంత టేస్ట్ ఉంటుందని మటన్ నా కళ్ళలో కూడా అనుకోలేగా. అంత బాగుంది. అది చేసింది నీ బిడ్డనే పోసిదా కదా, మా పోసిది అది చేసింది. మొత్తం పోసిదే కలిపింది. అంత పోసిదే. పొద్దుగాల నుంచి అది ముఖము స్నానం కూడా చేయనట్టుందిగా. ఆ చేతులకు ఉండి ఆ మసి అంతా అంటించింది ఇగో దానికి. ఈ ఆలుగడ్డలు కూడా అన్ని ఆ చేతులతో పిసికి అట్లా టేస్ట్ తెచ్చింది. ఏం మంచి కడిగిందిరా బిడ్డ. ఇగో అమ్మవారి దగ్గర కోసే యాటకూర నా బిడ్డ చేసిన మటన్ కూర పేరు పెట్టనీక లేనే లేదు, అంత బాగుంది. ఆహా. ఇగో వీటన్నిటికి ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయిందండి. ఇప్పుడు ఇది విజిల్ తో పెట్టను. విలేజ్ స్టైల్ విలేజ్ స్టైల్ గా సిటీ స్టైల్ సిటీలో కూర్చొని చేసిన ఇప్పుడు నేను. వాసన టేస్ట్ పప్పి ఏం వాసన వచ్చింది? మేక మేక వాసన. మేక వాసన మసాలా వాసన మన ఊర్లో తిన్నట్టు ఉంది. నీసు వాసన నీళ్ళు. మరి నీళ్ళు లేదురా. ఊర్లో తిన్నట్టే ఉందంటే ఊర్లో ఇంకా అంతే కాకుండా. ఊర్లో నీసు ఉంటుందా? ఊర్లో తిన్నట్టు సిటీలో తింటారు. కథలు పడకు నువ్వు. ఎంత బాగుంటుందిరా టేస్ట్. ఊర్లో ఎంత మంచిగా తింటారు చేసుకొని. నేను కూడా ఊర్లో పుట్టి పెరిగిన. పెట్టినావు కానీ తిను. ఎప్పుడెప్పుడు నోట్లో పడుతుందా మాకిస్తుందా అని చూస్తున్నావు. 2 నిమిషాలు నా చేతులు ఉంటే అది కూడా వేసేస్తా. పొయ్యి మీద ఏం పెట్టనది కట్టాలా ఇంతసేపు మనం పూరి రుద్దనికి వాడుకున్నాం కదా, ఇప్పుడు పనికి పడదాం. నన్ను ఆడ కొన్ని కట్టెలు తెప్పనా. నీ 8,000 చెప్పులు ఏమైనా మమ్మీ? గాలి కలిసిపోయాం మన బైక్ కార్ అది బస్ యాక్సిడెంట్. అదే చూసిరా కొన్ని సిచ్యువేషన్స్ లో ఎన్ని వేలున్నా లక్షలున్నా మన కళ్ళ ముందు అసలు ఉంటది. వచ్చేటట్టు అయినమ్మే అంటే 1000 లక్షలు చెప్పులు అంటే కాదు యాక్సిడెంట్ లో ఆడ సచ్చుడు ఆడ ఏం తెలుస్తలేదు. ఇక్కడ పొలం ఉందా ఇల్లు ఉందా ఏం లేదా ఆడ ధ్యాస. బయట పడ్డావురా స్వామి. పడి దొరుకుతుంటే అసలు ఏడికి పోతున్నావు కూడా అర్థం కాలే. ఏమ్మా ఆడ బయట పడ్డాము అనుడు తప్ప చెప్పులు గిప్పులు నా చెప్పు ఒకటి ఇరకపోయింది, ఒకటి బయట పడ్డది. ఆడ చెప్పులు తెచ్చుకోవాలి అది ఇది అని ఉందా? ఇట్లా పెట్టినా నా అటు ఇటు అన్ని ఒకదాని మీద ఒకటి పెడితే పోతాయి. పెట్లే అమ్మ అన్ని ఒకదాని మీద ఒకటి. అది కూడా పెట్టేసి జల్దీ 5 నిమిషాలు ఉడితే అయిపోతుంది. అది ఆ కర్ర కూడా పెట్టేసి ఇటు వచ్చి కూసేయగా. నా బిడ్డకి పొయ్యిలో కట్టెలు పెట్టనీకి కూడా రాదు. ఊర్లోకి ఇచ్చినుంటే అందరూ అత్తలు ఎట్లా సతాయించారో అట్లే సతాయించి అత్త దొరుకుతుంటే ఇక అట్లనే సతాయిస్తుండేనేమో. ఇగో ఈ కొత్తిమీర కట్ చేసి వేసేస్తా. ఎవరుమా అయిపోయిందండి. పొయ్యి కూడా ఆపేసిన.
ఇగో ఇగో ఇట్లా ఉడికిపోయింది అంటే ఇది జర జర ఇంట్లోకి కలిసిపోకుండా ఇట్లా ఉండాలి అంతే. ఫైనల్గా ఇంట్లో కొత్తిమీర వేస్తున్నా. ఎక్కడ పోతే అక్కడికి వస్తుందమ్మా. ఇగో అక్కడ కూర్చున్నా. ఇంకా తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసి తిందాం రండి. అసలు టేస్ట్ ఎట్లుందో చూద్దాం. పూరీనా తల్లి? పూరి ఇంకా మొత్తం ఆకులు చిన్న చిన్నవి తెచ్చిన. మటన్ ఒక్కటే తింటారు, అన్నం ఉందా? పూరీలనా నలిపేసినావు? ఫస్ట్ పూరి తిను. రెండెందుకా? అక్క ప్లేట్ బాగుంది. లక్కీనా నీకు సింగిల్ పూరి. చపాతీలు అట్లున్నాయి. చపాతీల కంటే పెద్ద చిటితల్లి నువ్వు చపాతీ తింటావా పూరి తింటావా? దోశ తింటావా? అన్నం పెరుగన్నం తింటావా? మా రాముడికి ఫస్ట్ ఇది తిన్నాక తర్వాత రైస్ పెడతా. సరేలే. లక్కీకి అగో లక్కీకి ఉత్తా అదే అంట. మమ్మీ వాడికి ఓన్లీ ముక్కలే మమ్మీ. ఆకు జర్సీ పండిస్తాను. పీస్ పీస్ వేస్తుందా? మటనే. మటనేనా? నేను కూడా ఫస్ట్ ఇట్లా పెట్టుకొని దగ్గర తెచ్చి ఆనన్నా ఇగో మటను ఫస్ట్ టేస్ట్ చేసి కాలీఫ్లవరు మటను. చాలు మమ్మీ, టేస్ట్ చేసి చెప్తున్నాను. పులుసు ఎక్కువ వేయకండి. అర్రే కాలుతుంది కాలుతా తల్లి. ఎక్సలెంట్ ఉంది మమ్మీ. బాగుందా నాన్న? ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అన్నం అట్లా అట్లా అనుకోవాల్సింది నాన్న. లక్కీ చూసి చెప్తే అప్పుడు మా లక్కుడి అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి లక్కీ చెప్పాలి. ఆలుగడ్డ వద్దా లక్కీ నాన్న? మటన్ కూడా వద్దా? తిన్నానా టేస్ట్ చేసి చెప్పు. మటన్ కూడా వద్దు మనకి. మటన్ కావాలి ఉట్టి పూరి నాన్న. ఆలుగడ్డ వేస్తాను ఒకటి, మస్తు టేస్ట్ ఉంటుంది. దగ్గరికి పెట్టుకో. ఇక్కడికి పెడితే ఇప్పుడు అమ్ములు అట్లా నీకు తల్లి మటన్ నీకు ముక్క పెట్టినా రావే. కాలుతుండు. ఇది నేను కూడా ఊపినాక వేసుకుంటున్నా. ఇది నీకే. దానికి కాలీఫ్లవర్ అన్నం పెట్టినా ఇది తింటావా? నీకు ఎందులో పెట్టాను? ప్లేట్ లేదుగా. చూపియాలి అది నేను తిన్నాక పెడతా అయితే. నీకు చూపియాలా? గిన్నె ఆటం అందులో అన్నం పెట్టాలా? ఇది మా రాముడికి ఇస్తున్నా. రాముడు ముక్కలేమే కనిపిస్తలేవు. చాలా ఒకటి ఒకటి చాలు. ఒక పీస్ ఏంది ఒక్కటి చాలు? ఉన్నాయి మమ్మీ ఒక పీస్ చాలు నాకు. నాన్న ఆ? ఏడుండేది. అవన్నీ వేయకు నాకు. సగం కింద పోతుంది, సగం కింద పోతుంది, సగం మీద పోతుంది. అప్పటి వరకు ముక్క తినమ్మా. అమ్మమ్మ చూడు కుక్ అయిందో. నాన్న తిను. అప్పటి వరకు తిను. కుక్ అయింది మంచిగా. చెప్పన్నా చెప్తలేరు టేస్ట్. ఏంటి మమ్మీ? ఆ గిన్నె పక్కకు పట్టు. కారిపోతుంది. నేనైతే ఇందాకనే చెప్పిన విలేజ్ స్టైల్లో ఉన్నట్టు. అబ్బా ఎంత ఫ్లేవర్ఫుల్ ఉందో. రాముడు కారిపోతుంది ఇది. నేనేం చెప్పకుండా తింటున్నా. ఒరే 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 కారిపోతుంది. ఏం కాదులే. కానీ విలేజ్ స్టైల్ అంటారు కదా, విలేజ్ కంటే గవర్నమెంట్ స్టైల్ ఉంది. మస్తు మంచి ఉడికింది ముక్క. ఈ వెజిటబుల్స్ కూడా మంచి మసాలా ఫ్లేవర్ తో సూపర్ ఉంది. ఎందుకు అమ్మమ్మది పప్పు మామది ఇంకా తాతది ఇంకా అమ్మది కాడుతుంది, నాకు కాడుతుంది. మా లక్కీది స్పెషల్. పులుసు లేదు
మా అందరిది కారుతుంది. కాలీఫ్లవర్ రా. కాలీఫ్లవర్ కూడా అన్నాం అనుకో ఇగో వస్తుంది అంత యాక్టింగ్. ఒరే, ఓవర్ యాక్షన్ యాక్టింగ్ కాదురా, మటన్ పిసర పిసర కాకుండా ఇగో మటన్ ఇట్లా పెట్టుకొని పూరిలో తిందామంటే జారిపోతుంది. తిందామంటే జారిపోయింది, కానీ మళ్ళీ వేసి దాంట్లో కుక్కేసి ఇక చూడండి. మా పోస్ట్ తల్లి ఇంటలే అని కామెంట్ పెట్టద్దు, ఆమెకు నేను తిన్నాక పెడతా. అసలు మస్తు టేస్ట్. మా పొట్టిది ఎప్పుడు అంతే, మాతో పాటు తినమంటే ఎప్పుడు తిందు. ఫస్ట్ అదే గంట సేపు. గిన్నెలు కూడా లేవుగా ఉన్నాయి. ఇప్పుడు దానికి ప్లేట్ తర్వాత మళ్ళీ తినిపించడం. అయినా మా బిడ్డకి నేను తినిపించుకోమా. అదే నువ్వు తినిపియాలి, నాకు నువ్వే తినిపియాలి. నేను తినిపిస్తా. నీకు తెలుసు టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా రాముడు ఏమంటుంది తెలుసాడా? మా తాత తినలేదు ఇంకా. బంజేనా ఇంకా నేను వచ్చి తిన్నా అంటుండు. వచ్చి తిన్నా, ఎందుకంటే వేడివేడిగా తిందామని తన ఆశ. అయితే ఇంకా టేస్ట్ మస్తు ఉంది. ఈ హోలీకి మాత్రం మీ ఇంట్లో మీరు ట్రై చేయాలి. ఇట్లా వెజిటేబుల్స్ వేసుకొని తినండి. వెజిటేబుల్స్ తినని వాళ్ళు కూడా మంచిగా తింటారు. హోలీకి కూడా వెజిటబుల్ వేసుకోమంటారు. ఇందాక మంచి నాన్ వెజ్ నాన్ వెజ్ ఇగో కొంతమంది వెజిటేబుల్స్ 4 రకాల నాన్ వెజ్ తెలంగాణలో ఎట్లా ఉంటుంది తెలుసా? వదిళ్ళు మరదళ్ళు ఇట్లా వచ్చి మనకు హోలీ పూస్తారుగా. పూసినందుకు ఇక వాళ్ళకి థమ్స్అప్ కానీ లేకపోతే కళ్ళు కానీ ఇట్లా మంచిగా దాయిపించి పూరి గీరి వడ మటన్ చేసి పగ్గా తిని ఇక మస్తు తిని మస్తు ఎంజాయ్ చేస్తాం. అయితే ఇది అయిపోయిన తర్వాత హోలీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అందరూ హోలీ ఆడి తింటారు. మేమైతే ఫస్ట్ వండుకొని తినేసి ఇంకా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. అట్లనే నా రెసిపీస్ కూడా ట్రై చేయండి. తప్పకుండా నచ్చితే అనే సమస్యనే లేదు. ఓకే అండి. హోలీ స్టార్ట్ అయిపోయింది. నీకు సర్ప్రైజ్ ఇంత పని చేసి ఏంటి తీసుకురా. చెప్తా ఇంతసేపు పోస్తా నన్ను చంపినావు కదనే పొట్టి మోహన్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం హోలీ గేమ్. పప్పి మామ నీకైతే నీళ్ళు కూడా పప్పి రారా ఎడిపోతాను. చూడు కళ్ళు మూసుకో ఇటు మలుకోవాలి. నోరు కూడా మూసుకో. పైకి చూడు. ఇట్లా చూడు. ఇట్లా తీసి పెట్టుకో. నోరు కూడా మూసుకో. పైకి లేపు. హ్యాపీ హోలీ. 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 అబ్బా చిట్టిది కదా. నీకు చెప్పబడ్డాడు పప్పి మామ. ఒక్క నిమిషం ప్లీజ్ ఉండు. అబ్బి అన్న ఫోన్ పట్టుకుంటాడు. పప్పి హృదయం ముఖానికి వాడు ఒక్కడికి లేదు, తమ్ముడికి. వాటర్ పోయేకున్నా పప్పి, వాటర్ పోయేకున్నా. వద్దు బట్టలు మీద నువ్వు మామకు కూడా పోయేకున్నా. వాడికి ఏడంటుందేమో మళ్ళా నాకు అదా పోయా. అబ్బా
ఇది కదా హోలీ పండుగ తల్లి ఇంక జాలే ఉండమ్మా. ఆగు 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 ఏం కలర్లు మమ్మీ ఆగు పోయినసారి పప్పి మామ అయితే నానా పప్పి నీకే చెప్పినావా ఆగు 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 అయ్యా నెత్తురు వదిలితే. అరే టాటా అక్క ఇంకెంతసేపు అక్క పప్పి మామ నువ్వైతే నువ్వు వంటలు గుండదు అమ్మమ్మ తాతకి దా హ్యాపీ హోలీ దాస్ మోచి మోకారికి ముక్కుటి ముఖం అటు పట్టుకో అటు మలుకో మామ సైడ్ ఇటు మలుకో కళ్ళు మూసుకో ఉన్నాను తాతకి ఇద్దరు ఆగు ఆగు నేను అందుకే దాసి పెట్టుకోమన్నా కొంచెం కొంచెం ఆగు ఆగు తాత వద్దు ఆగే తాత ఆగుతా అట్లే ఆ చేతితో పట్టు రెండిట్లే నీకేది నాన్న అర్జుడు అరే మామ కళ్ళు అది మమ్మల్ని ఫోటో మీకు కూడా సేమ్ చేస్తా మీకు కూడా సేమ్ తల్లి, ఫోటో దిగుదాం ఫోటో తల్లి రావే లక్కోడు చూడు హ్యాపీ హోలీ అని వచ్చి మీ అందరికి హ్యాపీ హోలీ మా రాముడి మీద వేసిన కెమెరా తుడుస్తా పాటు తుడుస్తా కెమెరా మమ్మీ రా మమ్మీ ఫోటో 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 నాన్న అది చూడు తల్లి స్మైల్ ఫోటో పప్పి పప్పి నీళ్ళు ఉన్నాయేమో చూసుకొని బాడీకి ఏం లేవు ఎంత అందంగా ఉన్నావురా నువ్వు ఇక్కడ ఫోటో తీసుకుందాం దా హ్యాపీ హోలీకి పప్పి ఇక్కడ చూడు ఇట్లా నాన్న అందరూ వచ్చినట్టు చూడు దా తల్లి అందరం ఒకసారి హ్యాపీ హోలీ చెప్పేయిరా దా తల్లి మొత్తం మీద ఇస్తారు తల్లి, రావే వాటర్లో వద్దు ఉండనీలే అటు చూడు చెప్పు హ్యాపీ హోలీ చెప్పండి హ్యాపీ హోలీ అన్నిట్లో ఎగిరేద్దాం రా చేతిలో తీసుకో కొంచెం. నువ్వు కూడా కొంచెం చేతిలో తీసుకో ఇట్లా అనుకుంటా ఇట్లా వేద్దాం చాలే చెప్పుకుంటా డాడీకి వేయాలి నానా ఆగు తీసుకో అందరికి హ్యాపీ హోలీ మా రాముడి మీదనే పడ్డది. ఇంకా ఇస్తా వాటర్ 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 వద్దు తల్లి వాటర్ వద్దాం మడబెట్టే డాడీ వచ్చి చెప్పట్టుకున్నాను నానా వాటర్ మాత్రం వద్దు రా రాముడు రాముడు మహానికి రుద్దకే డాడీకి కంట్లో పట్టుదా ఏం కాలేదు డాడీ ఏం కాదు వాటర్ పడుతుంది అట్లా పడిందా పల్లె ఆడుకోండి అది కళ్ళు మూసుకురండి కలర్ఫుల్ గా ఇక్కడ అందరు మంచిగా ఉండండి నానా రాదు నాన్న ఫోటో తీసుకున్నా రావే ఇగో కలర్ ఇస్తా కలర్ ఇస్తా ఇక తీసుకుందిరా నీళ్ళు ఇగో. పోసుకుందాంలే. ఇదిగమ్మా వద్దా ఇగో రా నించో బయటికి రా నించో హ్యాపీ హోలీ చెప్పుర్రి చుట్టూ అట్లా అనుకో మా రాముడు మునిగిపోయింది మొత్తం తల్లి మంచిగుండు అట్లుంటూ ఫోటో ఫోటో హ్యాపీ హోలీ ఇట్లా పెట్టండి అయ్యా ఇట్లా నాన్న మంచి పెట్టినా లక్కీ కనిపిస్తలేవు తమ్మి పెడతలే హ్యాపీ హోలీ తమ్మినేలికి ఫోటో నువ్వు కొట్టు అది కొడుతుందంట కొట్టి హ్యాపీ హోలీ
డ్రైనేజ్ వాసన వస్తుందండి. అదేదో వచ్చిందంట అలా. చీ ఎండ్ల డాడీ అబ్బియా అవును ఏదో చచ్చిపోయిందంట అలా. ఎప్పుడు డాడీ అందులో ఏదో పడ్డదంట అది. ఉడుమో ఏదో. అదే ఏమో పడి వచ్చినట్టుంది. చీ అలా అది కాదు, కొట్టకలే అమ్మే. నోట్లో పోనీ ఒక పిల్లలకు నోట్లో పోనీయకు. వాసన వస్తుంది వద్దు. ఆ మంచి పోరే వేసారు సేపు. ఇది బంద్ చేసి కొత్త పోరి. ఏయ్ ఈ కలర్ వస్తాను, ఇది వస్తుంది పొట్టిది. నీకు మంచిగా ఇది ఇది వస్తుంది. తెలంగాణ పొరి మమ్మీ. పూలే చూసావు మమ్మీ. ఆ చెల్లి అన్నది. దీన్ని మీకే చెట్టు మీద పోయకు. వద్దమ్మా వేయద్దమ్మా. పా కడుకుందాం పా. మస్తు హుషారుంది. వచ్చి నువ్వే వచ్చు. కట్ చేయమ్మా. కట్ చేసి కట్ చేయనా? ఇప్పుడే వేసి పని చేసినావు. కనీసం 3 hours ఉంటే బాగా. మామా నాకు చికెన్ లేవని వస్తుంది. నువ్వు చికెన్ అనే వరకు వస్తుంది. ఆటలు ఆగనంట. ఫస్ట్ కడుక్కోండి. ఫస్ట్ వాళ్ళ మీద పెట్టినానా, నెత్తిల మీద పెట్టు. ఇటు పట్టు, ఇటు పట్టు. తీసేయగా. చాలేగా, నువ్వు డ్రెస్సులు మర్చుకుపోయిగా. రూమ్ లో ఉందా? ఈడికి బా. రూమ్ ఎందుకు నానా, ఇక్కడ మార్చుకో. నాన్న నువ్వు కూడా బా. బొట్టు బొట్టు ఎడబడ్డది కొట్టిదానా? చాలే నాన్న. అబ్బికి మమ్మీ. ఇగో డైమండ్ వచ్చింది మా ఊడికి. డైమండ్ వచ్చి మీరు మంచిగా హ్యాపీ సెలబ్రేట్ చేసుకురా. మేమైతే మస్తు మస్తు సెలబ్రేట్ చేసుకున్నాము. అందరికీ కూడా మా ఫ్యామిలీ అందరి తరపున హ్యాపీ హోలీ, హ్యాపీ 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 హోలీ చెప్తానయ్యా. బాయ్ 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 బాయ్. అబ్బా.